హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తాడు. అందరూ కొత్త వాళ్ళను పెట్టి అతను నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఇంట్రెస్టింగ్ టీజర్ ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉందా? చూద్దాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే 90వ దశకంలో అప్పుడే కొత్తగా పల్లెటూళ్లకు టీవీలు వస్తున్న రోజుల్లో చిత్తూరు జిల్లాలోని తిమ్మరాజుపల్లె అనే ఊరిలో నడిచే కథ ఇది. చదువు మధ్యలో ఆపేసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ బతికే సతీష్ అంటే సాయి తేజ్ శారద అంటే వేద జలంధర్ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఒకసారి టౌన్ నుండి టీవీ అద్దెకు తెచ్చి ఊర్లో జనాలకు సినిమాలు చూపించడంతో వాళ్ళందరికీ టీవీ పిచ్చి పట్టుకుంటుంది. అదే సమయంలో శారద అన్న రాజప్ప తన ఇంటికి కొని తెస్తాడనమాట. తనే ఊరికి తొలి టీవీ తీసుకురావాలని అనుకున్న ఆ ఊరి పెద్దకు అది అస్సలు గిట్టదు. మరోవైపు తన చెల్లెల్ని సతీష్ ప్రేమిస్తున్న సంగతి తెలిసి అతడికి వార్నింగ్ ఇస్తాడు రాజప్ప. ఈ గొడవ జరిగిన తర్వాతి రోజే రాజప్ప ఇంట్లో టీవీ మాయమవుతుంది. సతీష్ చేసిన పాత దొంగతనాలు, రాజప్పతో అతడికి జరిగిన గొడవను బట్టి అతనే టీవీ దొంగలించాడని ఊరి జనం తన మీద అభియోగం మోపుతారు. 2 వారాల్లో టీవీ తెచ్చివ్వకపోతే తనకు శిక్ష వేయాలని నిర్ణయిస్తారు. మరోవైపు శారద కూడా తనకు దూరం అయ్యే పరిస్థితి రావడంతో ఎలాగైనా ఆ టీవీ దొంగను పట్టి తేవాలని సతీష్ పంతం పడతాడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా? ఇంతకీ ఆ టీవీ దొంగ ఎవరు? చివరికి సతీష్ శారద కలిశారా లేదా అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే ఏదైనా వస్తువు మనకంత సులువుగా దక్కని పరిస్థితి ఉంటే అది అందినప్పుడు కలిగే భావోద్వేగమే వేరుగా ఉంటుంది. 90వ దశకం అంతకంటే ముందు వరకు మధ్య తరగతి అంతకంటే దిగువన ఉన్న కుటుంబాలకు టీవీ అన్నది అలాంటి అపురూపమైన వస్తువే. అప్పట్లో టీవీల్లో వచ్చే సినిమాలు, కార్యక్రమాలు చూసినప్పుడు కలిగిన ఆనందం గురించి ముందు తరం వాళ్ళను అడిగితే కథలు కథలుగా చెప్తారు. ఆ తరం వాళ్ళు సొంతంగా టీవీ కొనుక్కున్నప్పుడు కలిగిన ఉద్వేగం కూడా వేరే. అప్పటి ఓ పల్లెటూరులో టీవీ చుట్టూ తిరిగే ఒక కథ ద్వారా డ్రామా పండించాలని చూశాడు తిమ్మరాజుపల్లి టీవీ దర్శకుడు మునిరాజు. ఆ తరం వాళ్లకు ఖచ్చితంగా ఇదొక నాస్టాల్జియా లాగే అనిపిస్తుంది. ఆ రోజులు ఇలా ఉండేవా అనుకుని ఈ తరం ప్రేక్షకులు ఈ సినిమా చూస్తూ ఒకంత ఆశ్చర్యపోవచ్చు. టైటిల్ కు తగ్గట్లుగా పూర్తిగా టీవీ చుట్టూ కథను అల్లుకున్న తీరు, అప్పటి పల్లెటూరి వాతావరణాన్ని చూపించిన తీరు, సహజంగా ఈ కథను నడిపించిన వైనం బాగున్నాయి. కానీ ఈ కథ పరిధి మరీ చిన్నదైపోయిన ఫీలింగ్ కలుగుతుంది. 2 గంటల నిడివికి సరిపోయేంత విస్తృతి ఈ కథలో లేదనిపిస్తుంది. విడివిడిగా సన్నివేశాలు బాగున్నా ఓవరాల్ గా డ్రామా కూడా అనుకున్నంతగా పండలేదు. తిమ్మరాజుపల్లి టీవీలో హీరోయిన్ల కంటే కూడా హైలైట్ అయింది టీవీనే. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో లీడ్ రోల్ టీవీదే. ఇప్పుడు 40 అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లకు టీవీలతో ఉన్న తొలి అనుభవాలన్నీ కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఆ రోజుల్లో టీవీని ఎంత అపురూపంగా చూసేవారో గమ్మత్తుగా ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. టౌన్ నుండి టీవీ, సినిమా క్యాసెట్లు రెంటుకు తెచ్చి పల్లెటూళ్లలో ప్రదర్శిస్తే అదొక జాతరను తలపించేది. కొత్తగా ఎవరి ఇంటికి అయినా టీవీ వస్తే ఊళ్ళో వాళ్ళంతా అక్కడికి వచ్చి ఎలా హడావిడి చేసేవారో, టీవీ చూడడం కోసమే గంటల తరబడి ఆ ఇళ్లలో ఎలా తిష్ట వేసేవారో, టీవీ ఉన్న వాళ్ళ గర్వం ఎలా ఉండేదో చాలా బాగా చూపించారు. అయితే కేవలం ఇలాంటి నాస్టాల్జియా మూమెంట్స్ చూపిస్తూ పోతే సరిపోదు కదా, అంతకు మించి ఏదో ఒక కథ చెప్పాలి. ఊరిలో ఉన్న ఒక్క టీవీ దొంగతనానికి గురి కావడం, ఆ నింద హీరో మీద పడటం, అతడి అస్తిత్వాన్నే దెబ్బతీసే పరిస్థితి రావడం, తన ప్రేమకు కూడా శాపంగా మారడం, ఇలా డ్రామా రక్తి కట్టేలా కథను బాగానే అల్లుకున్నారు. కానీ తెర మీద ఈ క్రమాన్ని అనుకున్నంత ఆసక్తికరంగా చూపించలేకపోయారు. హీరోయిన్ల పాత్రలను సరిగ్గా తీర్చిదిద్దకపోవటం, వారి మధ్య ప్రేమ కథను కూడా తేల్చి పడేకపోవడంతో వాటితో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడదు. ప్రతి పాత్ర ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఏది బలమైన ఇంపాక్ట్ వేయదు. క్యారెక్టర్లలో ఒక కంటిన్యూటీ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మొదట్లో కొన్ని నాస్టాల్జియా మూమెంట్స్ అయితే కథ పక్కదారి పట్టేస్తుంది. టీవీ దొంగతనానికి గురయ్యే సన్నివేశం దగ్గర మళ్ళీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగలిగాడు దర్శకుడు. అయితే ఇంటర్వెల్ దగ్గర హీరోలు వీర లెవెల్లో ఛాలెంజ్లు విసరడం, ఆ వెంటనే ఆ ఇంటెన్సిటీని కొనసాగింపకుండా మామూలుగా కనిపించడం ద్వారా సినిమాల్లో కనిపించే సమస్య ఇది. ఇందులోనూ అదే జరిగింది. సమస్య వచ్చినప్పుడు ఎంతో పౌరుషం చూపిస్తూ సవాళ్లు చేసే హీరో ఆ వెంటనే చెప్పబడిపోతాడు. కొంత సమయం వరకు అచేతనంగా ఉండిపోతాడు. అందుకు తగ్గట్లే కథనం కూడా నత్తా నడకన సాగుతుంది. అయితే చివరి అరగంటలో తిమ్మరాజుపల్లి టీవీ కొంచెం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. అసలు టీవీ దొంగలించింది ఎవరనే విషయంలో సస్పెన్స్ బాగానే మెయింటైన్ చేశారు. చివరికి ఇచ్చిన ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది.
అదే సమయంలో మిశ్రమ అనుభూతిని కూడా కలిగిస్తుంది. కానీ టీవీలో ఉన్న ప్రతికూల కోణాన్ని హైలైట్ చేస్తూ పతాక సన్నివేశాలను ముగించడం బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే తిమ్మరాజుపల్లి టీవీ కొంచెం భిన్నమైన ప్రయత్నమే. కాన్సెప్ట్ బాగుంది, కానీ కథా కథనాల్లో ఇంకొంచెం వెయిట్ ఉండాల్సింది అనిపిస్తుంది. ఇది మరీ ప్రత్యేకమైన అనుభూతిని కలిగించదు. అలా అని తీసి పడేదగ్గ సినిమా అయితే కాదు. నటీనటుల విషయానికి వస్తే తిమ్మరాజుపల్లి టీవీలో తెలిసిన ముఖం ఒకటి ఉండదు. హీరో హీరోయిన్ల దగ్గర నుంచి అందరూ కూడా కొత్త వాళ్ళు, లేదంటే పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు చేసిన చిన్న నటులు. కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడా తడబడకుండా తమ పాత్రలకు తగ్గట్లుగా సహజంగా నటించడం తిమ్మరాజుపల్లి టీవీ ప్రత్యేకత. హీరో పాత్రలో సాయి తేజ్ చాలా బాగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో అతను చూపించిన ఇంటెన్సిటీ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ పాత్రకు వేదా జలంధర్ సరిపోయింది. పల్లెటూరి అమ్మాయిగా సులువుగా ఒదిగిపోయింది. రాజప్ప పాత్రలో చేసిన నటుడి హావభావాలు బాగున్నాయి, కానీ ఆ పాత్ర నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం. అతడికి జోడీగా చేసిన అమ్మాయి, తండ్రి పాత్రలో కనిపించిన నటుడు, ఊరి పెద్ద పాత్రలో చేసిన యాక్టర్ కూడా మెప్పించారు. ఆర్టిస్టులలో ఎవరికి కూడా వంకలు పెట్టడానికి వీల్లేదు. అందరూ కథకు పాత్రలకు తగ్గట్లుగా పర్ఫామ్ చేశారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే ఈ సినిమాకు రియల్ హీరో సంగీత దర్శకుడు వంశీకాంత్. సినిమాలో చాలా సాధారణంగా అనిపించే సన్నివేశాల్లో కూడా ఏదో జరిగిపోతున్న ఫీలింగ్ కలిగించి జనాలు ఉత్కంఠగా తెరవైపు చూసేలా చేశాడు అతను. వంశీకాంత్ బీజిఎం అంత ఎఫెక్టివ్ గా ఉంది. మరి స్కోర్ వరకు ఆరంభం నుంచి చివరి వరకు ఎక్కడా టెంపో తగ్గకుండా చూసుకున్నాడు. పాటలు కూడా బాగానే అనిపిస్తాయి. అక్షయ్ రామ్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. 90ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా చూపించాడు. ఆర్ట్ వర్క్ కూడా ఓకే. ఇలాంటి కథకు సపోర్ట్ చేయడం ద్వారా కిరణ్ అబ్బవరం తన అభిరుచిని చాటుకున్నాడు. ఇంతమంది కొత్త వాళ్లను పరిచయం చేసినందుకు అతను అభినందనీయుడు. మునిరాజు రచయితగా, దర్శకుడిగా కొంతమేర ఆకట్టుకున్నాడు. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ లో కొంత తడబడ్డాడు. పాత్రల చిత్రణ ఇంకా బాగా ఉండుంటే, కథనాన్ని మరింత బిగితో రాసుకుని ఉంటే తిమ్మరాజుపల్లి టీవీ ఇంపాక్ట్ వేరేగా ఉండేది. చివరిగా తిమ్మరాజుపల్లి టీవీ బొమ్మ పర్వాలేదు. రేటింగ్ 5కి 2.5 ఇవ్వచ్చు.